ఈ చిత్రకథను రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన కొన్ని ఆధారాలను సేకరించి తీయటం జరిగింది. రామ్ గోపాల్ వర్మని అభిమానించే ప్రేక్షక దేవుళ్ళకి ఈ చిత్రం అంకితం. ఈ షార్ట్ ఫిల్మ్ని ఎంత తీశామో ఎంత తీయలేదో పక్కన పెడితే, శివ సినిమాలో నాగార్జున హీరో అయితే నా సినిమాలో రామ్ గోపాల్ వర్మ హీరో. ఈ కథ మీకు పూర్తిగా తెలియాలంటే వీడియో మొత్తం చూడండి. ఇతనే టీనేజ్లో ఉన్న రామ్ గోపాల్ వర్మ. మనకన్నా బలవంతుడు మనకు ఎదురు తిరుగుతుంటే అదే బలవంతుడు తిరిగి మన కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేసుకుంటే అదే రాము. ఎంతటి బలవంతుణ్ణైనా బానిసగా చేసుకోగలడు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఫ్యామిలీని పరిచయం చేసుకుందాం. ఇదే రామ్ గోపాల్ వర్మ ఇల్లు. ఈవిడే రామ్ గోపాల్ వర్మ అమ్మగారు. పేరు సూర్యమ్మ, హౌస్ వైఫ్. ఇల్లు పిల్లలే తన ప్రపంచం. ఇతను రామ్ గోపాల్ వర్మ నాన్నగారు. పేరు కృష్ణంరాజు. సినీ పరిశ్రమలో సౌండ్ ఇంజనీర్. శుభకార్యం బాగా జరిగిందా అండి? జరిగింది. రాము ఎక్కడ? బడికి తయారవుతుండు. ఇతను చిచ్చర పిడుగు చిన్నప్పటి రామ్ గోపాల్ వర్మ. రాము, వస్తున్నాను. ఇంకా రెడీ కాలేదా బడికి? వెళ్తున్నాం నాన్నగారు. రాము ఆగు. అదే దారిలో పనుంది, నేను స్కూల్ దగ్గర దింపుతాను పద. బాయ్ నాన్న. బాయ్. ఏంటి స్కూల్ వరకు వచ్చి వెనకకు పరిగెడుతున్నారనుకుంటున్నారు కదూ? తన లవర్ కోసం. బాబాయ్ ఆ ఫోటో వేయండి. ఇది రాము చదువుకునే స్కూలు. సీను నన్ను ఒకటి తెచ్చాను రా. ఏం తెచ్చావురా? ఇతను రాము ఫ్రెండ్ శ్రీను. అబ్బా ఎంత బాగుందో. కూర్చోండి. ఈమె ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్పే సరస్వతి టీచర్. ఆంగ్ల భాషను అష్టాచమ్మాలా ఆడుకుంటున్నాడంటే అది సరస్వతి టీచర్ చలువే.
సరస్వతి టీచర్ వస్తుందిరా. వెదవా ఇంత లేవు అప్పుడే నీకు జయసుధ ఫోటోలు కావాలారా? వెదవా నువ్వు స్కూల్లో చేసిన ఘనకార్యం టీచర్ చెప్పిందిరా. కొడుతుంటే నవ్వుతావేంట్రా? ఇలా కాదురా, నీకు రూమ్లో తీసుకెళ్లి తాళమేస్తే తెలుస్తుంది. అమ్మ తలుపుది, అమ్మ అమ్మ తలుపుది, తలుపుది అమ్మ. కాలేజ్కి వెళ్ళాలి, ఎటు వెళ్ళొద్దు, హాస్టల్కి రావాలి మళ్ళీ. ముందే బెజవాడలో గొడవలు జరుగుతూ ఉంటాయి, జాగ్రత్త రాము. బట్టలు చదివినావా? సర్దానండి. నేను రాముని విజయవాడలో వదిలేసి గుంటూరులో కొంచెం పనుంది, చూసుకొని రేపు మార్నింగ్ వచ్చేస్తా. సరేనండి. నువ్వు జాగ్రత్త. రాముని బెజవాడ పంపిస్తున్నారు. నువ్వు కుదురుగా ఉండవే. ఈవిడ పక్కింటి పుల్లమ్మ. రాము ఎంత అల్లరివాడో ఈమె మాటల్లోనే తెలుస్తుంది. రాము జాగ్రత్త నాన్న. ఏంటో నీ పిచ్చిగాని, సముద్రంలోని అలను నీ కొడుకులోని అల్లరిని ఎంత ఆపినా ఆగుతుందా ఏంటి? నువ్వు కొక్కుకో అమ్మా. బెజవాడలో కాలు మోపిన రామ్ గోపాల్ వర్మ. రాముకి చదువు పట్ల ఇంట్రెస్ట్ లేకపోయినా కృష్ణమరాజు బలవంతంగా ఇంజనీర్ చదువు కోసం బెజవాడకు వచ్చాడు. ఇక్కడ నుండి రాము అసలు కథ మొదలవుతుంది. సిద్ధార్థ ఇంజనీర్ కాలేజ్. ఇతను వీటీ గ్యాంగ్ మనిషి. ఇతనే వీటీ స్టూడెంట్ రౌడీ. గురు, ఆ రామువాడు మన వాళ్ళందరినీ తన గ్యాంగ్లో చేర్చుకుంటుండు. వాళ్ళంతే వదిలేస్తే ఈ విజయవాడకే స్టూడెంట్ లీడర్ అయ్యేలా ఉన్నాడు. స్టూడెంట్ లీడర్ అంటే వీటి పేరే వినిపించాలి. కాదని ఎవడైనా పోటీకొస్తే ఇప్పుడు ఆ రాముగాడు ఎక్కడ? గురు, క్లాస్ రూమ్లో. పదండ్రా. సబ్జెక్ట్లో గ్రూపులు తీసుకున్నంత ఈజీగా గ్రూపులు కడుతున్నావంట. ఇలాంటి వీటికి నచ్చదు. గురు, నువ్వు ఆగు, నేను మాట్లాడతా. చూడు తమ్ముడు, చదువుకోవడానికి వచ్చావు, చదువుకో. స్టూడెంట్ లీడర్ అవ్వాలంటే కుదరదు. ఏయ్, ఇది హైదరాబాద్ కాదు, బెజవాడ. ఇక్కడ తోకాడిస్తే తల తెగి కృష్ణానదిలో పడుతుంది. చల్. వాడెక్కడున్నా లాక్కారండ్రా. ఏంటి వార్నింగ్ ఇచ్చి ఉరుకుతున్నాడు అనుకుంటున్నారా? వీళ్ళంతా సత్యన్న గ్యాంగ్. ఇతనే సత్యన్న.
సత్తన్నరా? రేయ్, రాము నా తమ్ముడు. రాము జోలికొస్తే రాముని పిలవండ్రా. అరే సత్తన్నకు రామగాడు ఎట్లా తెలుసురా? రామ్ గారు తలుచుకుంటే ఎవరి మనిషి అయినా వాడి మనిషి కావాల్సిందేనా? కొట్రా. రే, ఇక్కడ దమ్ముండాలి కానీ బెజవాడైతే ఏంటి, బొంబాయి అయితే ఏంటి, కొట్టేటప్పుడు చూడాల్సింది ప్లేస్ కాదు, గట్స్. సార్, రాము రోజు రోజుకి రౌడీలా మారుతున్నాడు. అవును సార్, లెక్చరర్స్ అడిగితే వాళ్ళ మీదకే రౌడీలను తీసుకొస్తున్నాడు. వాడు ముందే మెంటల్ గాడండి. వాడి కోసం మీరు పట్టించుకోవాల్సిన లేదు. మీ డ్యూటీ మీరు చేసుకున్నారు కదా, టైంకి ఇంటికి వెళ్ళండి. వీళ్ళంతా కాలేజీ లెక్చరర్స్. రామకృష్ణ థియేటర్లో ఈ రోజు నుంచి రోజు 4 ఆటలు. బాబాయ్, పరీక్ష రాయబుద్ధి కావడం లేదు, సినిమాకి పోదాం. ఓకే గురు, పోదాం. రేయ్ అదనరా. అప్పుడే అయిపోయిందా మీ అందరి ఎగ్జామ్? శ్రీదేవి సినిమాకి టైం అవుతుంది మాస్టారు. ఎంట్రీ చదివిద్ది తొక్కలో ఎగ్జామ్ రాస్తే ఎంత, రాకపోతే ఎంత. పదండ్రా. గురు, నేను కొట్టడానికి వీటిగా ప్లాన్ వేస్తున్నా. నేనే పెద్ద డాష్ గాన్ని, వాడు నన్ను ఏం చేస్తాడ్రా. రండ్రా. రేయ్, సారీ అన్న. రేయ్, పోనీరా, వదిలేయ్. రేయ్, నేను రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. మీరు థియేటర్కి వెళ్ళి టికెట్లు తీసి ఉంచండి. ఓకే గురు. ఇంత మోటుగా ప్రవర్తిస్తాడా? అయ్యో స్వామి, మా నాన్నలాగా అర్థం కాకుండా మోటుగా అంటే ఏం చేశాడు? చూడు, నా జాకెట్ చింపాడు. జాకెట్ చింపాడు చింపాంజిగాడు. అంతేగా. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, పొంగుల్ని ముడిపెట్టింది. భద్రమైన చోట్ల దాచేస్తాను, వస్తారా? పెద్దయ్య త్వరగా ఎక్కడైనా తీసుకెళ్ళి దాచేయండి. ఇది నీకు చాలా భద్రమైన. ఈ హారం కోసం 20 ఏళ్ల పాటు నీ చుట్టూరా తిప్పుకున్నావు, అనేక బాధలు పెట్టావు. దీన్ని రెక్కలు విరిచి కట్టండి. నువ్వు చాలా ఇచ్చి పుచ్చుకుంటారో, ఇల్లు కట్టించుకుంటారో అన్ని సర్లే. రాజాన్ని ఒక ఇంటివాడి చేసే పాయింట్ ఇద్దరేంటి? ఆహా, ఏమైనా శ్రీదేవేరా బాబాయ్. సినిమాలో శ్రీదేవిని చూస్తుంటే కారిపోయింది బాబాయ్. ఏం కారిందిరా? ప్రేమ బాబాయ్, ప్రేమ. వీడికి ఇప్పుడు కారడం ఏంది? రోజు కారుతానే ఉంటా. అదే బాబాయ్ ప్రేమ. గురు, సినిమా ప్రపంచమే వేరు గురు. అదే మనమే డైరెక్టర్ అయితే మనం ఉంచుకున్న ప్రపంచాన్ని తెరపై చూడొచ్చు. అదే నాకు ఆ డబ్బులుంటే శ్రీదేవిని వీటి సినిమా తీసిండేవాడిని గురు. రాము మైండ్లో ఇక్కడి నుండే డైరెక్టర్ అనే బీజం పడింది. రే, ఇంకా నీ పూజ కాలేదారా? నీ పూజ బాత్రూమ్ ఉంది పో.
రేపటికెళ్ళి దసరా సెలవులు. నా దేవతకి పూజలు మీద పూజలు చేస్తూనే ఉంటా. డైరెక్టర్ డైరెక్టర్ కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన రాము శ్రీదేవిని పెట్టి సినిమా తీయాలి. ఎలాగైనా సరే డైరెక్టర్ అవ్వాలి. డైరెక్టర్కి కావాల్సింది ఊహాశక్తి. అది నా దగ్గరకు కావాల్సినంత ఉంది. ఎలాగైనా డైరెక్టర్ అవ్వాలి. డైరెక్టర్ అవ్వాలి. ఇంకొంచెం అన్నం వేసుకోరా కూరలోకి. నేను ఆలోచించేటప్పుడు నన్ను పిలవడమే తప్పు. పైగా ప్లేట్లో అన్నం వేయడం ఇంకా పెద్ద తప్పు. బతకరా బాలయ్య అంటే బతికిని బరగడ్లు కాయాలా అన్నాడంట. వెనకటికెవడో నీలాంటోడు. అన్నం తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, కావాలంటే నేనే వేసుకుంటా. అంతేకాని నేను ఆలోచించేటప్పుడు మాత్రం నన్ను కదిలించొద్దు. నీ చావు నువ్వు చావు. ఎంతో మందికి అన్నం లేదు తెలుసా. నువ్వు ఇట్లా అన్నం పాడేసినావు. నేను నా కడుపుకి సరిపడా తినడం వల్ల దేశం బాగుపడుతుంది. అదెలారా? నేను 100 గ్రాముల రైస్ తింటాను. నా మీద ప్రేమతో నా కోసం 200 గ్రాముల రైస్ వండి పెడుతున్నావు. అంటే 100 గ్రాముల రైస్ వేస్ట్ అవుతుంది. నీలాగే మన దేశంలో ఉన్న అమ్మలందరూ కొడుకుల మీద ప్రేమతో ఇలా రైస్ ఎక్కువ వండి వేస్ట్ చేయడం వల్ల రైస్కి డిమాండ్ పెరిగి కొరత ఏర్పడుతుంది. దానివల్ల పేదరికం పెరుగుతుంది. దేశాభివృద్ధి కుంటుబడి భరతమాత దారిద్ర్య రేఖకు దగ్గరవుతుంది. ఆ ప్రభావం పండించే రైతు మీద పడుతుంది. నాకెంత కావాలంత తినడం వల్ల దేశం బాగుపడుతుంది. ఎక్కువ వండి వేసేకమ్మా. ఏంటో విడిపిచ్చి. నానా, నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నా. తెల్లవారుజామున ట్రైన్ ఉంది, పడుకో. జయసుధ, శ్రీదేవులతో పాటు రాము ప్రేమించే లవర్ మరొకరు, అదే మార్షల్ ఆర్ట్స్. గురు, ఆ రాముగాని ఏదో ఒకటి చేయాలి గురు. వాడిని ఇలాగే వదిలేయొద్దు. వాడిని ఏదో ఒకటి చేయాలి గురు. లేదా? క్షమించండి, చూసుకోలేదు. కోతులు వెంటపడ్డాయి. కంగారులో వచ్చి మిమ్మల్ని గుద్దేశాను. పర్వాలేదండి. మీ పేరు ఎందుకు? గురు, తన పేరు సీత. తన ఒక టాపి పని కూలి. కానీ ఇవాళనే పాంచపతంతో ఆమె పెళ్ళి. గురు, ఓ దమ్మి.
పోలీసులు గురు. రామునే వీటీని వీటీ గ్యాంగ్ని దగ్గరుండి పోలీసులకు పట్టించాడు. టూ అవర్స్కి ఒకసారి మానిటర్ చేయండి. వైటల్స్ అండ్ బ్యాండేజ్ చెక్ చేసుకోండి. సార్ మా ఫ్రెండ్కి ఎలా ఉంది సార్? బ్లడ్ బాగా పోయింది, ఇంజురీ డీప్గా అయింది. 24 అవర్స్ చూద్దాము. ఎనీవే టేక్ కేర్, బాయ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎలా ఉందిరా? పర్వాలేదు గురు. వీటి వాళ్ళ అమ్మమ్మ కలిసి నువ్వేనా రవీందర్? అవును సార్, నేనే రవీందర్. నీకేమవుతాడైనా? వీటి నా స్నేహితుడు సార్. అతనికి నీకు మధ్య ఏం జరిగింది? నిన్నెందుకు చంపాలనుకున్నాడు? వీటి నన్ను కావాలని పొడవలేదు. అతను వదిలేయండి ప్లీజ్ సార్. వెంకట్రావు రిపోర్ట్ రాసుకో. అయ్యా రాము, ఆ? వీటి నా మనవడు, ఒక్కగానొక్క మనవడు. వాడిని కాపాడాలయ్యా. వాడు లేకపోతే నేను బతకలేను. మీ స్నేహితునికి చెప్పి వాడిని ఎలాగైనా కాపాడండి బాబు. నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఓకే గురు, నువ్వు ఎలా చెప్పమంటే అలా చెప్తాను. నన్ను క్షమించు రాము. నేను నిన్ను చంపాలనుకున్నాను, కానీ నువ్వు నన్ను పోలీసుల నుండి కాపాడినందుకు చాలా థ్యాంక్స్. వాడి తలను తన్నేవాడుంటాడు. ఇప్పటి వరకు మీరు చూసిన కథా కథనం ఒక ఎత్తైతే, ఇప్పుడు మీరు చూడబోయే కథా కథనం మరొక ఎత్తు. ఇది ఆర్జీవి నిజ జీవితమా లేక ఊహా చిత్రమా? మీరే చూడండి. భవానీ, బొట్టు భవానీ. కటౌట్ చిన్నదైనా బొట్టు పెద్దది. ఏం పని? బాబాయ్, మాజీ ఎమ్మెల్యే అన్న కోసం వచ్చిండు, వదిలే. మాజీ ఎమ్మెల్యే అంటే అందరికి కలిసి అయిపోయిందిరా. బై ఎలక్షన్లో గెలవని భూమికి జానడున్నావు, తొక్కుతా. క్యా దేకరా? బుజ్జిరా, బెజవాడ బుజ్జి. దుర్గమ్మ కరుణ కావాలంటే కొండెక్కాలా? ఈ బుజ్జికి ఎదురొచ్చినాడు పాడెక్కాలా? బాలు, అన్నా, రాము అనేవాడు ఒకడు ఉన్నాడన్నా. వాడు ప్రతి విషయంలో అడ్డం వస్తున్నాడు. వాడు మాత్రం బ్రతకడానికి వీల్లేదు. ఈసారి ఎమ్మెల్యేగా నేనే గెలవాలన్నా. రేయ్, అన్నా సరే వెళ్ళొస్తానన్నా.